students. Today topic is www, World Wide Web. So generally www was invented by the Tim Berners-Lee in 1989. సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ని డెవలప్ చేయడం జరిగింది. జనరల్గా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇంకా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒక రోజు అడిగింది జరిగింది. డబ్ల్యూడబ్ల్యూ ఎవరు కనిపెట్టారు? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని టైమ్ బెర్నర్స్-లీ ఫైండ్ చేశారు. దీని ఫుల్ ఫామ్ ఏంది? వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని మనము 3W అని కూడా జనరల్గా ఉండడం జరుగుతుంది. 3W అని కూడా అంటుంటాం. సో దీనికి ఫస్ట్ మరి వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? సో వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయినటువంటి కంప్యూటర్లలో వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజెస్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. సో వరల్డ్ మొత్తం కూడా, ప్రపంచం మొత్తం మీద కనెక్ట్ అయిన ఇంటర్నెట్తో అనుసంధానమైనటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి వెబ్ పేజెస్ని మనం ఏమంటాము? వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. సో వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ స్టోర్డ్ ఆన్ ద కంప్యూటర్స్ అరౌండ్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లలో నిల్వ చేయబడినటువంటి మిలియన్ వెబ్ పేజీల సమూహాన్ని మనం ఏమంటాము? వరల్డ్ వైడ్ వెబ్ అంటాము. సో ఈ వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఎందులో ఉంటాయి? ఇంటర్నెట్లో ఉంటాయి. వెబ్ పేజెస్ మొత్తం ఉంటాయి, ఇంటర్నెట్లో ఉంటాయి. సో ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే శోధించడానికి, అంటే సెర్చ్ చేయడానికి ఎక్కువగా మనకు వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఉపయోగపడుతుంది. దీస్ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ సెర్చింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఆన్ ద ఇంటర్నెట్. సో మనకి ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా సెర్చ్ చేసుకోవడానికి వెబ్ పేజ్. సో జనరల్ అండి, ఫస్ట్ వెబ్ పేజెస్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మనకు ఒక కంప్యూటర్లో ఉన్న డేటాని ఎనదర్ కంప్యూటర్లోకి ఫార్వర్డ్ చేసుకోవడానికి, ఒక కంప్యూటర్లో డేటాని ఎనదర్ కంప్యూటర్లో యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఫైల్ ఫార్మాట్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. అంటే ఒక కంప్యూటర్లో ఓపెన్ చేయగలిగిన ఫైల్ని, ఒక కంప్యూటర్లో తయారు చేసిన ఫైల్ని ఎనదర్ కంప్యూటర్లో ఓపెన్ చేసుకోగలగాలి. అంటే అట్లా గ్లోబల్ ప్రపంచం మొత్తంగా ఉన్నటువంటి ఏ కంప్యూటర్లోనైనా ఓపెన్ చేయగలగాలి. అట్లా గ్లోబల్ ఫార్మాట్ అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫైల్. ఒక ఫైల్ తయారు చేయాలి. ఆ ఫైల్ ఏ విధంగా ఉండాలి? గ్లోబల్ ఫార్మాట్ ఉండాలి. అంటే ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ కావచ్చు, అది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కావచ్చు, అది కంప్యూటర్ ఉన్న హార్డ్వేర్ ఏ వర్షన్ అయినా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేసేటట్టు ఒక ఓపెన్ అయ్యే ఒక డాక్యుమెంట్ మనం తయారు చేయాలి. ఆ డాక్యుమెంట్ని ఏమంటాం? ఇక్కడ వెబ్ పేజ్ అంటాం. వెబ్ పేజ్ ఈజ్ ఎ గ్లోబల్ ఫార్మాట్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ త్రూఅవుట్ ద వరల్డ్. సో వరల్డ్ మొత్తం కూడా ఒక కంప్యూటర్లో తయారు చేసిన వెబ్ పేజీ ప్రపంచంలో ఏ కంప్యూటర్లో ఓపెన్ చేసినది, ఏ టైప్ ఆఫ్ హార్డ్వేర్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, హార్డ్వేర్ ఏదైనా కావచ్చు, అన్నిట్లలో ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ని వెబ్ పేజెస్ అంటాం. ఆ వెబ్ పేజెస్ ఎక్కడ స్టోర్ ఆ వెబ్ పేజెస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే వరల్డ్ వైడ్ వెబ్ అనడం జరుగుతుంది. సో మరి ఈ వరల్డ్ వైడ్ వెబ్లో అనేది ఒకటే కాదు, దీంట్లో మెయిన్గా 3 పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేంటి? ఇంటర్నెట్, వెబ్ సర్వర్స్, వెబ్ బ్రౌజర్. ఈ 3 ఉన్నప్పుడే దాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. అంటే వరల్డ్ వైడ్ వెబ్ పనిచేయాలి అంటే వరల్డ్ వైడ్ వెబ్లో వెబ్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఆ వెబ్ పేజెస్ అన్ని స్టోర్ అవ్వడానికి వెబ్ సర్వర్ ఉండాలి. ఆ వెబ్ సర్వర్ నుంచి డాటాను ట్రీట్ చేయడానికి వెబ్ బ్రౌజర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే వరల్డ్ వైడ్ వెబ్ని నిర్మించాలనడంలో ఇంటర్నెట్, వెబ్ సర్వర్లు మరి వెబ్ బ్రౌజర్లను 3 భాగాలు ఉండడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఏ వరల్డ్ వైడ్ వెబ్. సో మెయిన్గా మీకు గుర్తుంచుకోవాల్సినది, అది ఎవరు కనిపెట్టారు, దాని ఫుల్ ఫామ్ ఏంది, దాన్ని 3W అని కూడా అంటాము. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంది? ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లో నిల్వ చేయబడిన వెబ్ పేజీల సమూహాన్ని. సింపుల్గా చెప్పుకోవాలంటే వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వరల్డ్ వైడ్ వెబ్ అనేది వెబ్ పేజీల సమూహాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్. సో మీరు గురించి మనం సెర్చ్ ఇంజిన్ అంటే మనము ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో సమాచారం వెతుక్కోవడానికి ఉపయోగించేది సెర్చ్ ఇంజిన్ అనే ఒక సాఫ్ట్వేర్. సో సెర్చ్ ఇంజిన్ అనేది వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్, అంటే ఇది వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్. సెర్చ్ ఇంజిన్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో దట్ ఎనేబుల్స్ టు లొకేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఏమున్నాయి? వెబ్ పేజెస్ ఉన్నాయి. ఆ వెబ్ పేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని సెర్చ్ ఇంజిన్ అంటాము. వరల్డ్ వైడ్ వెబ్లో వెబ్ పేజెస్ ఉన్నాయి. ఆ వెబ్ పేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేయడానికి ఉపయోగించేటువంటి దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటాము.
సో జనరల్లీ సెర్చ్ ఇంజిన్ అనేది కూడా ఒక వెబ్సైట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్, గూగుల్ కూడా ఒక వెబ్సైట్. బట్ ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది, అదర్ వెబ్సైట్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్స్ ఆర్ ఆల్సో స్పెషల్ వెబ్సైట్. దీస్ వెబ్సైట్స్ ఆర్ డిజైన్ టు హెల్ప్ ద పీపుల్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఆన్ అదర్ సైట్స్. వెబ్ పేజెస్ అనేవి సెర్చ్ ఇంజిన్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్. సెర్చ్ ఇంజిన్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఒక ప్రత్యేకమైన వెబ్సైట్. ఇవి ఇతర వెబ్సైట్లలో నిల్వ చేసిన సమాచారాన్ని కనుగొనడంలో ప్రజలకు సహాయపడడానికి రూపొందించడం జరిగింది. సో జనరల్గా మనము సెర్చ్ ఇంజిన్లో ఒక పదాన్ని టైప్ చేస్తాం, ఏదైనా ఒక వర్డ్ టైప్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తుంది సెర్చ్ ఇంజిన్, మనం ఏదైతే పదం ఇస్తున్నామో, ఏదైనా వర్డ్ టైప్ చేస్తున్నామో ఆ వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్నటువంటి వెబ్ పేజెస్లలో ఆ వర్డ్ ఉన్నటువంటి పదాన్ని సెర్చ్ చేస్తుంది. ఆ వర్డ్ ఏ వెబ్ పేజ్లో ఉందో సెర్చ్ చేసి ఆ అన్ని వెబ్ పేజ్ల యొక్క లింకుల్ని యూజర్కి అందిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ తీసుకుందాం. సో గూగుల్ ఏంది, సో దిస్ ఈజ్ ఏ google.com ఆ google.co.in. సో దిస్ ఈజ్ ఏ మనకు గూగుల్ వెబ్ పేజ్. సో ఇక్కడ మనము ఒక వర్డ్ టైప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీలగిరి అనే ఒక వర్డ్ టైప్ చేస్తాను. నీలగిరి అనే వర్డ్ టైప్ చేసి ఎంటర్ చేస్తాను. సో ఆటోమేటిక్గా నీలగిరి అనే వర్డ్ ఉన్నటువంటి వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ వెబ్ పేజెస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. సో నీలగిరి అనేది ఒక సాంగ్ ఉంది, మలయాళం సాంగ్ ఉంది, ఇంకుంది. సో మనకు అన్నీ కూడా సో జస్ట్ ఓన్లీ నీలగిరి అని కొట్టాము. సో అదే మనం నీలగిరి కాల్ మనం ఇట్లా మనం ఏది కొడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నీలగిరి డిగ్రీ అని మన ఆటోమేటిక్గా మన వెబ్సైట్ వచ్చింది. ఓన్లీ నీలగిరి అంటే నీలగిరి చాలా ఉన్నాయి, వర్డ్స్ సాంగ్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, మూవీ ఉన్నది, అలాంటివి ఉన్నది కనుక అవన్నీ వచ్చి మనం ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొట్టేసరికి డైరెక్ట్గా మన కాలేజ్ వెబ్సైట్ రావడం జరిగింది గూగుల్లో. సో ఈ విధంగా మనము ఏదైతే వర్డ్ టైప్ చేస్తామో ఆ వర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గూగుల్ సెర్చ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్లే సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. మనకి ఏమేమి ఉన్నాయి, జనరల్గా గూగుల్ ఉంది, యాహూ ఉంది, bing.com ఉంది, ask.com ఉంది, చాలా ఉన్నాయి. మేజర్ పాపులర్గా మనం యూజ్ చేసేటటువంటి సో ఈ పాపులర్గా ప్రతి మొబైల్లో ప్రజెంట్ గూగుల్ అనేది ఉండడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ ద సెర్చ్ ఇంజిన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ద యూఆర్ఎల్. సో జనరల్గా యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్. సో జనరల్గా యూఆర్ఎల్ ఏంటంటే సో URL ఈజ్ ద అడ్రస్ ఆఫ్ యూనిక్ వెబ్సైట్ ఆన్ ద వెబ్. సో మనకు వరల్డ్ వైడ్ వెబ్లో వెబ్ పేజెస్ ఉంటాయని చెప్పుకున్నాము. వరల్డ్ వైడ్ వెబ్లో వెబ్ పేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ వెబ్ పేజెస్ మనం అన్నింటినీ ఏమంటాం, వెబ్ సాఫ్ట్వేర్ అంటాము. వెబ్సైట్ అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఏమంటాము, వెబ్సైట్ అంటాం. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ నేమ్ ఇక్కడ ఏమంటాం మనం, URL అనడం జరుగుతుంది. ద URL ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఏ వెబ్సైట్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు సింపుల్గా వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అర్థం. వెబ్సైట్ యొక్క అడ్రస్ని మనం ఏమంటాము, URL అంటాము. సో జనరల్ ద URL కన్సిస్ట్ ఆఫ్ ద 4 parts. URLలో 4 parts ఉండడం జరుగుతుంది. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, ఒక సూక్ష్మ రూపం. URL అనేది వెబ్లోని వెబ్సైట్ యొక్క చిరునామా, అడ్రస్. దాంట్లో 4 భాగాలు ఉంటాయి. ఏముంటాయి, ప్రోటోకాల్, హోస్ట్ నేమ్, పోర్ట్ నెంబర్, పాత్. సో ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ www.google.com index.html ఒకటి వచ్చింది, ఇది ఒక URL. సో దీంట్లో HTTP అనేది ప్రోటోకాల్, www.google.com అనేది హోస్ట్ నేమ్, మళ్ళీ దాంట్లో google.com మాత్రమే అనేది డొమైన్ నేమ్, తర్వాత నేర్చుకుంటాం మనం. index.html అనేది పాత్ నేమ్. మరి ఇలా పోర్ట్ నెంబర్ ఏంటి సార్ అంటే జనరల్గా ఇక్కడ ప్రోటోకాల్ ఉన్న చూసారా, దీన్ని బట్టి పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ HTTPకి బై డిఫాల్ట్గా 80 అనేది పోర్ట్ నెంబర్ ఉంటుంది, మనం బయట స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇంతవరకు మాత్రమే మనం ఎంటర్ చేస్తాము. వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ వెబ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ఏంటిది, ఫైల్ పాత్ ఏంది, అది మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. మనం జనరల్గా మనకి ఏం తెలుసు, ఓన్లీ హోస్ట్ నేమ్ మాత్రమే తెలుస్తుంది. విల్ నో ద ఓన్లీ హోస్ట్ నేమ్. సో దట్ ఈస్ ఏ URL. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద IP అడ్రస్. సో జనరల్గా మనము ప్రతి ఇంటికి ఒక చిరునామా ఉంటుంది, ఒక ఇంటి నెంబర్ అలాట్ చేసాం.
అదేవిధంగా ఇంటర్నెట్కు అనుసంధానించిన ప్రతి కంప్యూటర్ కూడా ఒక చిరునామా అనేది, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ మనం ఏమంటే ఐపీ అడ్రస్ అంటాం. ఇంటర్నెట్కు అనుసంధానించిన ప్రతి కంప్యూటర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అడ్రస్ ఉంటుంది, ఆ చిరునామా ఉంటుంది. దాన్ని ఏమంటే మనము ఐపీ అడ్రస్ అంటాం. సో జనరల్లీ ఎవ్రీ కంప్యూటర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ యూనిక్ అడ్రస్ కాల్డ్ ఐపీ అడ్రస్. ప్రత్యేకమైన అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ ఐపీ అడ్రస్ ఉంది. సో ఐపీ అడ్రస్, ఐపీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అర్థం. ఐపీ అంటే ఏంది? ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో మరి అంటే మనం ఎప్పుడైతే ఎందుకు ఈ ఐపీ అడ్రస్ అంటే మన కంప్యూటర్ని ఇంటర్నెట్లో ఐడెంటిఫై చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టౌన్లలో కానీ విలేజెస్లో కానీ ప్రతి ఇంటికి ఒక ఇంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటి నెంబర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ ఇంటిని గుర్తుపట్టడానికి, ఆ ఇంటిని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. అదేవిధంగా కంప్యూటర్లో నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రతి కంప్యూటర్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐపీ అడ్రస్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనడం జరుగుతుంది. మరి ఈ ఐపీ అడ్రస్ ఎవరు అసైన్ చేస్తారు సార్? వెన్ ఎవర్ అవర్ పర్సనల్ కంప్యూటర్ కనెక్ట్స్ టు ఇంటర్నెట్. సో నా పర్సనల్ కంప్యూటర్ ఎప్పుడైతే ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. మరి ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు ఇస్తారు మనకు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తారు. సో ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ప్రతి కంప్యూటర్ కూడా, నెట్వర్క్తో కనెక్ట్ అయిన ప్రతి కంప్యూటర్ కూడా ఐపీ అడ్రస్ని అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఐపీ అడ్రస్ ఈజ్ అసైన్డ్ బై ఐఎస్పి. ఇంటర్నెట్లోని ప్రతి కంప్యూటర్కు ఐఎస్పి ప్రత్యేకమైన ఒక ఐపీ అడ్రస్ని కేటాయిస్తుంది. సో జనరల్గా ఐపీ అడ్రస్లో సంఖ్యా రూపంలో ఉన్నటువంటి చిరునామా. సో ఐపీ అడ్రస్ అనేది ఏ పరంగా ఉంటుంది? నెంబర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ మొత్తం కూడా 4 విభాగాలుగా సంఖ్యలతో రూపొందిస్తారు. 4 విభాగాలు అంటే డాట్తో డిఫరెన్షియేషన్. ఒక్కొక్క విభాగాన్ని డాట్స్ ద్వారా విభజిస్తారు. ఇదొక విభాగము, ఇదొక విభాగము. సో ప్రతి విభాగంలో ఇక్కడ కూడా 0 నుంచి 255, ఇక్కడ 0 నుంచి 255, ఇక్కడ 02 నుంచి 255, ఇక్కడ 0 నుంచి 255 నెంబర్స్ ఏవైనా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 0 to 255 అనేది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే అది 8 బిట్స్ అన్నట్టు. 8 బిట్స్ 2 to the power of 8 అని చెప్పేసి ఉంటుంది. 8 to the power of 8 అంటే 256. 0తో యాడ్ అవుతే 0 to 255. అది కొద్ది హిస్టరీ ఉంటుంది, అది వేరే పక్కకు పెట్టండి. సింపుల్గా ఐపీ అడ్రస్ అంటే ఇలా మెంబర్స్ ఉంటాయి. ఇక్కడ నేను 700 రాసేసంటే కుదరదు. 255లోపు ఏ నెంబర్ అయినా రాసుకో, 256లోపు ఏ నెంబర్ అయినా రాసుకో. సో ఫస్ట్ కంప్యూటర్కి ఏముంటుంటే ఆల్ జీరోస్ ఉన్నాయి. సో తర్వాత ఇంకా నెంబర్స్ ఇక్కడ 0 0 0 0, ఇక్కడ 1, తర్వాత 0 0 0 2, తర్వాత 0 0 0 3 అట్లా నెంబర్సింగ్ అనేది అసైన్ అయింది. సో దీన్ని ఏమంటే సింపుల్గా ప్రతి కంప్యూటర్లో ఉన్నటువంటి ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రతి కంప్యూటర్కు సంఖ్యా ఫార్మాట్లో ఉన్నటువంటి అడ్రస్ని ఐపీ అడ్రస్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఐపీ అడ్రసెస్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆ వెబ్సైటు ఏ వెబ్ సర్వర్లో ఉందో ఆ వెబ్ సర్వర్ యొక్క అడ్రస్ కావాలి. వెబ్ సర్వర్ అంటే ఏంది ఇక్కడ? అది ఒక కంప్యూటరే, అది కూడా ఒక కంప్యూటరే. ఆ కంప్యూటర్కి అడ్రస్ కావాలి. అంటే కంప్యూటర్కి అడ్రస్ అనేది న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ న్యూమరికల్ ఫార్మాట్లో ఉన్నటువంటి నెంబర్స్ అనేవి జనరల్గా మనకు హ్యూమన్ బీయింగ్స్కు గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది, వెతకడం కూడా కొద్దిగా గుర్తు ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 168.162.1 ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ కొద్దిగా మార్చడం అనుకోండి, ఆటోమేటిక్గా కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఏర్పడుతుంది కనుక సో డొమైన్ నెంబర్ ఫార్మాట్లో కాకుండా పదాల రూపంలో వర్డ్స్ ఫార్మాట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో డొమైన్ నేమ్ అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. అంటే డొమైన్ నేమ్ అనగా పదాల రూపంలో ఉన్న ఇంటర్నెట్లో ఉన్న ఒక కంప్యూటర్కి అడ్రస్ ఉన్న అనే పదం ఉండదు, డిస్కషన్ చేస్తుంది. డొమైన్ నేమ్ అనగా ఇంటర్నెట్లో ఉన్న కంప్యూటర్కి ఒక అడ్రస్. ఎలా ఉంటుంది? పదాల రూపంలో ఉంటుంది. ఇక్కడ కూడా మరి ఐపీ అడ్రస్ ఉంటే కూడా ఏం చెప్పుకున్నాం? ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంప్యూటర్కి అడ్రస్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏ విధంగా ఉంది? నెంబర్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ ఎలా ఉంటుంది? పదాల రూపంలో ఉంటుంది. సో జనరల్గా సాధారణంగా కంప్యూటర్కి అడ్రస్ 4 విభాగాలుగా విభజించిన సంఖ్యారూపంలో ఉంటుంది. ఈ సంఖ్యారూపంలో ఉన్న అడ్రస్ ఇంటర్నెట్ వినియోగదారులకు గుర్తుంచుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కావున అడ్రస్లు తేలికగా గుర్తుంచుకోవడానికి సంఖ్యకు బదులుగా పదాలను ఉపయోగించి అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ పదాలను ఉపయోగించి ఇచ్చిన అడ్రస్ని మనం ఏమంటాము? డొమైన్ నేమ్ అనడం జరుగుతుంది. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాము.
Domain name is a textual name of the numerical IP address. So generally, address of the computer on the internet is composed by a number of separated in 4 groups. సో జనరల్గా కంప్యూటర్లో ఉన్నటువంటి ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రతి కంప్యూటర్ కూడా ఒక 4 గ్రూప్స్తో సపరేటెడ్ నెంబర్ ఫార్మాట్లో జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్ ద నెంబర్స్ బై ఇంటర్నెట్ యూజర్స్ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది కనుక సో దట్ టు రిమెంబర్ ఈజీలీ టెక్స్టువల్ నేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్రస్ ఆఫ్ కంప్యూటర్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ బదులు టెక్స్టువల్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ టెక్స్టువల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డొమైన్ నేమ్. ఈ టెక్స్టువల్ నేమ్ అంటే మనం డొమైన్ నేమ్ అంటాం. సో ఎవ్రీ డొమైన్ నేమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 parts, టాప్ లెవెల్ డొమైన్ నేమ్ అండ్ సెకండ్ లెవెల్ నేమ్. సో ప్రతి డొమైన్ నేమ్ కూడా 2 భాగాలు ఉంటాయి. దాంట్లో ఒకటి టాప్ లెవెల్ డొమైన్ అండ్ సెకండ్ లెవెల్ డొమైన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూనివర్సిటీ యొక్క డొమైన్ తీసుకుని www.mginuniversity.ac.in. సో దీంట్లో చివరిగా ఉన్నది చూడండి ac.in. సో దిస్ ఈజ్ అ టాప్ లెవెల్ డొమైన్, దట్ ఈస్ అ టాప్ లెవెల్ డొమైన్ నేమ్. సో నెక్స్ట్ అది ఈ టాప్ ఎంజీ యూనివర్సిటీ ఉన్నది చూసారా, దట్ ఈస్ అ సెకండరీ డొమైన్ నేమ్. సో జనరల్ ఈ .ac.in అనేది ఈ ఏం చెప్తుందంటే టాప్ లెవెల్ డొమైన్ దట్ విల్ టెల్ అబౌట్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎంజీ యూనివర్సిటీ ఆర్గనైజేషన్ ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అది ఒక కమర్షియల్ ఆర్గనైజేషనా, ఒక ఎడ్యుకేషన్ సంబంధించిందా, ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిందా, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించిందా, అది ఏ కంట్రీలో ఉన్నటువంటి ఆర్గనైజేషను. సో దాని గురించి చెప్పేదే ఈ టాప్ లెవెల్ డొమైన్స్. సో జనరల్గా టాప్ లెవెల్ డొమైన్స్ సో మనకు .com అని, .edu అని, .gov అని, .org అని, .in అని అట్లా డిఫరెంట్ డొమైన్ నేమ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది మనం కంపెనీకి సంబంధించిన మనం నేమ్ను మనం క్రియేషన్ చేసుకుంటాం. ఇది సెకండ్ ఎంజీ యూనివర్సిటీ సెకండ్ లెవెల్. సో దాన్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ అనుకోండి, నీలగిరి అనేది మన డొమైన్, .in అనేది సెకండ్ లెవెల్ డొమైన్, టాప్ లెవెల్ డొమైన్. సో జనరల్గా అంటే కమర్షియల్ అప్లికేషన్స్ అన్నట్టు. ఈడియూ అనేది ఎడ్యుకేషన్, ఈడియూ అనేది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్కి అయితే ఈడియూ అని ఇస్తారు సార్. ఈడియూ అంటే వరల్డ్ వైడ్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అనేది అయితే అకాడమిక్స్ అనేది అది ఒక ప్రత్యేకమైన ఒక కంట్రీకి సంబంధించిన ఏసీ. సో ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ కాకుండా ఓన్లీ ఒక పర్టికులర్ కంట్రీలో మాత్రమే ఆపరేట్ చేస్తుందంటే ఏసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత .in అని ఉన్నది. .in మీన్స్ ఇండియా అని అర్థం. సో సమ్ కంపెనీ కొన్ని వెబ్సైట్స్ మనకు ac.us అనేది కూడా చూడొచ్చు. ac.us అంటే అమెరికా యుఎస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎకనామిక్ అన్నట్టు. సో యూకే అని ఉంటుంది కొన్నిటికి. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నట్టు. సో కొన్నిటికేమో ఇవి ఉంటాయి. సో జీవో ఉందనుకో గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఉంటుంది ఇంకా. సో ఇవి సో మన జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ సంబంధించిన మన ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ gov.in ఉంటుంది. gov.com ఉండదు. gov.in. ఇన్ అంటే ఇండియాలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉంటుంది, google.co.in ఉంటుంది. co.in ఉందంటే ఇండియాలో కమర్షియల్, అది అంటే కమర్షియల్, ఇండియాలో కమర్షియల్. .com అని ఇచ్చిందంటే వరల్డ్ వైడ్ మొత్తం వచ్చేస్తాయి. సో దది డొమైన్ నేమ్ సంబంధించిన విషయాలు. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఈ పారాగ్రాఫ్ బాగా గుర్తుంచుకోండి. అసలు ఏంది డొమైన్ నేమ్ అనేది తెలిసిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఏందనేది ఇక్కడ గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ అ డొమైన్. నెక్స్ట్ వన్ ఈజ్ అ వెబ్ బ్రౌజర్. సో జనరల్ అనేది వెబ్ బ్రౌజర్. సో మనము ప్రతి మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది, సో అది గూగుల్ అనేది అన్ని మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ గురించి మీరు సెర్చ్ చేయాలనుకోండి, సింపుల్గా ఏం చేస్తారు, వెబ్ బ్రౌజర్ గూగుల్ ఓపెన్ చేస్తారు. గూగుల్లో మనకు ఏదైనా టాపిక్ పేరు కొట్టగానే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ వర్డ్ దాని మీనింగ్ తెలవాలి. సో గూగుల్ ఓపెన్ చేస్తారు, ఇంగ్లీష్లో ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది. సో ఆ గూగుల్ అనేది ఏంటిది, మీ మొబైల్లో ఉన్న గూగుల్ అనేది ఒక వెబ్ బ్రౌజరు. వెబ్ బ్రౌజర్ అనేది వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి మరి చూడడానికి ఉపయోగించే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేరు. వెబ్ బ్రౌజర్ అనేది మనకి ఏదైనా ఒక అంటే వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజెస్ని ఓపెన్ చేయాలన్నా, వెబ్ పేజెస్ని రీడ్ చేయాలన్నా మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి, వెబ్ బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ కావాలి. ఇది www అనే పదం పడాలి. ఇది wwwలోని వెబ్ పేజీలను గుర్తించడము, తిరిగి పొందడము మరియు ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. అంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్నటువంటి వెబ్ పేజెస్ని ఫైండ్ అవుట్ చేసి
రిట్రీవ్ చేసే. ఇట్ ఈజ్ యూజ్డ్ టు లొకేట్, రిట్రీవ్ అండ్ డిస్ప్లే కాంటెంట్ ఆన్ ద వెబ్. వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్నటువంటి కాంటెంట్ని లొకేట్, ఫైండ్ అవుట్ చేయడం, రిట్రీవ్ తిరగడం అంటే దాన్ని రిట్రీవ్ చేసుకోవడం, అండ్ యూజర్ కంప్యూటర్లో డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తాడు. సో వెన్ ఎవర్ ఏ యూజర్ రిక్వెస్ట్ ఏ పర్టికులర్ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్, ఇట్లా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. సో ఎప్పుడైతే నేను www.nilagiri.in అని నేను ఎంటర్ చేస్తాను. అంటే సో వెన్ ఎవర్ ద యూజర్ రిక్వెస్ట్ ఏ పర్టికులర్ వెబ్ పేజ్, ఈ వెబ్ పేజ్ ఎంటర్ చేసి సో ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేసి వెబ్ చేసేస్తుంది. సో నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే వెబ్ పేజ్ వచ్చేసింది. ఈ మధ్యలో జరిగినటువంటిది ఏంటిది, ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ద వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే చూడండి, ఎప్పుడైతే ఇంటర్నెట్ వినియోగదారుడు ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ పేరుని ఎంటర్ చేయగానే వెబ్ బ్రౌజరు వెబ్ సర్వర్ నుండి అవసరమైన వెబ్ పేజీలను యాక్సెస్ చేసుకొని వినియోగదారుని స్క్రీన్ మీద ప్రదర్శిస్తుంది. అంటే ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంటర్ చేశానో సో దీనికి సంబంధించినటువంటి www.nilagiri. అనేది ఒక డొమైన్ నేమ్. ఈ డొమైన్ నేమ్ బ్యాక్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్కి సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ వెబ్లో ఐపీ అడ్రస్తో కంప్యూటర్ ఎక్కడ ఉన్నది, ఆ కంప్యూటర్లో ఉన్న ఈ వెబ్ పేజెస్ ఏంది, ఆ వెబ్ పేజ్ మొత్తం కూడా యాక్సెస్ చేసుకొని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్. సో జనరల్గా అంటే ఇప్పుడు మనం ఈ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి ఏం చేసినాము, వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్నటువంటి వెబ్ పేజెస్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే వెబ్ బ్రౌజర్ అనేది ఇంటర్నెట్కు మరియు యూజర్కి అనుసంధానకర్తగా పనిచేస్తుంది. మన మొబైల్లో కానీ మన సిస్టంలో కానీ వెబ్ బ్రౌజర్ ఉంటేనే ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే వెబ్ బ్రౌజర్ కావాలి. సో అందుకని దీన్ని ఏమంటే ద వెబ్ బ్రౌజర్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ద యూజర్స్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో మార్కెట్లో మనకు ఉన్నటువంటి సెవరల్ వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. పాపులర్గా యూజ్ చేసేటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బై డిఫాల్ట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. గూగుల్ క్రోమ్ ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మొబైల్లో అయితే ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొజిల్లా, ఫైర్ ఫాక్స్, ఒపేరా, సో ఇప్పుడు యూసీ బ్రౌజర్ అవన్నీ కూడా మొబైల్లో అయితే యూసీ బ్రౌజర్స్ కూడా డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్, ఇవన్నీ ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్లు ఇవి వెబ్ బ్రౌజర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ సో దట్ మే బీ ఫౌండ్ ఇన్ ద ఇంటర్నెట్. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే సో ఈ 4 డిస్కషన్ చేసినటువంటి 6 టాపిక్స్లలో మనకు షార్ట్ క్వశ్చన్లో కానీ 2-3 కలిసి లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో లాస్ట్ టైం యూఆర్ఎల్, ఐపీ అడ్రస్, లాన్, వ్యాన్ 4 కలిసి లాంగ్ క్వశ్చన్ రావడం జరిగింది కనుక మీరు ఒకసారి చూసుకోండి. సో లాస్ట్ టాపిక్ ఈమెయిల్ క్రియేషన్ గురించి, ఈమెయిల్ అంటే ఏంది, అడ్వాంటేజెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.